ఓం శ్రీ మాత్రే నమః. వృశ్చిక రాశి వారు సింహాసనంపై కూర్చోవడానికి సిద్ధంగా ఉండండి. డిసెంబర్ 20న సాయంత్రం 6 గంటల లోపుగా మీకు జరగబోయే అద్భుతం ఇదే. వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయేటటువంటి ఫలితాలు, వీరి యొక్క జీవితంలో జరగబోయేటటువంటి మార్పుల గురించి తెలుసుకోబోయే కన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. వృశ్చిక రాశి అనగా దీనిని రాశి చక్రంలో 8వ రాశిగా పిలుస్తారు. విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశి కిందకి వస్తారు. అయితే ఈ వృశ్చిక రాశి వారికి డిసెంబర్ 20 సాయంత్రం 6 గంటల లోపుగా చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి మార్పులనేవి వీరి యొక్క జీవితంలో సంభవించబోతూ ఉన్నాయి. ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో చాలా మార్పులు జరగడానికి ఇది ఒక కీలకమైనటువంటి సమయంగా ఈ రాశి వారికి చెప్పవచ్చు. వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వ్యాపారవేత్తలకు వ్యాపారంలో అభివృద్ధి ప్రారంభం కాబోతుంది. అంటే మీరు ఊహించినటువంటి మార్పులనేవి మీ యొక్క వ్యాపారంలో ఈ సమయంలో మీరు చూడబోతూ ఉన్నారని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు. గతంలో ఉన్న సమస్యలు తొలగిపోయి కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకోగలుగుతారు. దానికి కారణంగా చాలా వరకు మీరు ఈ సమయంలో మీ యొక్క ఆలోచనలతో మంచి ఫలితాలను పొందగలుగుతారు. మీకు గతంలో ఉన్న చికాకులు కానీ లేకపోతే గతంలో ఏవైతే మీకు సమస్యలు ఉన్నాయో అవన్నీ దూరం అయిపోయి ఉత్సాహంగా మీ పనులు మీరు చేసుకునే సమయం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో జరిగే వ్యాపార ఒప్పందాలు కానీ ప్రారంభించే వ్యాపారం కానీ భవిష్యత్తులో మంచి అభివృద్ధిని ఇస్తుందని చెప్పడంలో సందేహమే లేదు. ఈ సమయంలో మీ వ్యాపార అభివృద్ధికి మీ మిత్రులు లేదా బంధువులు చేసే సహాయం ముఖ్యమైన వ్యాపార ఒప్పందాలు జరగడానికి కారణమవుతుంది. అయితే వ్యాపార రీత్యా ఇలా ఉంది కాబట్టి ఇక ఉద్యోగం పరంగా ఏ విధంగా ఉండబోతుందో చూసినట్టయితే ఉద్యోగం పరంగా అనుకూలంగా ఉండడంతో మీ ఉద్యోగాల్లో పరిస్థితుల్లో మార్పులు వచ్చేస్తాయి. వేరే ఉద్యోగం రావటం కానీ లేదా ప్రస్తుతం చేస్తున్న దానిలో పదోన్నతి రావటం కానీ జరగబోతూ ఉంది ఈ వృశ్చిక రాశి వారికి. పని ఒత్తిడి కొంతమేరకు ఖచ్చితంగా తగ్గుతుంది మరియు మీరు చేసిన పనికి తగిన గుర్తింపు కూడా లభిస్తుంది. ఈ సమయంలో మీరు బదిలీకి కానీ లేదా విదేశాల్లో ఉద్యోగం కొరకు కానీ ప్రయత్నం చేస్తున్నట్లయితే మీకు అనుకూల ఫలితం లభిస్తుంది. గురుదృష్టి లాభస్థానంపై మరియు 3వ ఇంటిపై ఉంటుంది కాబట్టి ఈ సమయంలో స్థాన చలనం ఉండే అవకాశం బలంగా ఉంటుంది. అయితే ఇది మీకు అనుకూల ఫలితాన్ని ఇచ్చేదిగా ఉంటుంది కాబట్టి భయపడవలసిన అవసరం ఏవీ లేదు. ఈ సమయంలో మీరు చేసే పనులు మీతో పాటు ఇతరులకు కూడా లాభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా మీరు పని ఒత్తిడి ఉన్నప్పటికీ ఉత్సాహం తగ్గకుండా పని చేయగలుగుతారు. ముఖ్యంగా మీపై అధికారుల సహాయం కారణంగా మీరు మీ వృత్తిలో అభివృద్ధిని ఖచ్చితంగా సాధించగలుగుతారు. ఉద్యోగంలో ఏవైతే మార్పులు జరిగితే మీరు ఆనందంగా ఉంటారని కోరుకున్నారో అలాంటి మార్పులన్నీ కూడా జరిగేటటువంటి కాలం, జరిగేటటువంటి సమయం కూడా ఇదే అని చెప్పుకోవచ్చు. ఇక ఆర్థిక పరిస్థితి మెరుగుపడడం ప్రారంభమవుతుంది. మీ వృత్తి వ్యాపారాల్లో ఆదాయం పెరగడం వల్ల ఆర్థిక సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. అలాగే స్థిరాస్తుల ద్వారా కానీ గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా కానీ ఈ సమయంలో ఆదాయం ఖచ్చితంగా లభిస్తుంది. దీని కారణంగా మీకున్నటువంటి అప్పులు కానీ లోన్లు కానీ తీర్చుకోగలుగుతారు. గురుదృష్టి లాభస్థానంపై ఉండటం వలన మీరు మీ వృత్తి ద్వారానే కాకుండా ఇతర మార్గాల ద్వారా కూడా డబ్బు సంపాదించే అవకాశం ఉంటుంది. దాని కారణంగా మీరు గతంలో తీసుకున్న లోన్లు కానీ అప్పులు కానీ ముందు చెప్పుకున్నట్లు పూర్తిగా చెల్లించగలుగుతారు. డబ్బు పొదుపు చేయగలుగుతారు. గురుదృష్టి లగ్నంపై మరియు 3వ ఇంటిపై ఉండడం వలన మీరు చేసే ఆలోచనలు పనులు మీకు లాభాలను ఇస్తాయి. ఇల్లు కానీ వాహనం కానీ కొనుగోలు చేయాలని అనుకుంటూ ఉన్నట్టయితే ఈ సమయం అనేది మీకు చాలా వరకు కూడా కలిసి వస్తుంది. ఇల్లు, వాహనం, బంగారం ఏదైనా కూడా ఒక కొత్త వస్తువు కొనుగోలు చేయాలని ఎంతో కాలం నుంచి అనుకుంటూ ఉన్నటువంటి వృశ్చిక రాశి వారు ఈ సమయంలో కొనుగోలు చేసుకోవచ్చు. ఒకవేళ మీ వ్యాపార అభివృద్ధికి కొరకు బ్యాంకులు లేదా ఇతర ఆర్థిక సంస్థల నుంచి ఆర్థిక సహాయం కొరకు ఎదురు చూస్తున్నట్టయితే ఖచ్చితంగా ఈ సమయంలో సహాయం లభిస్తుంది. కానీ ఎక్కువగా అప్పులైతే మాత్రం చేయవద్దు. అంటే ఎక్కువగా డబ్బుకు సంబంధించి అధికంగా వేరే వాళ్ళ నుంచి తీసుకోవడం మంచిది కాదు. అది కొంచెం చూసుకుంటూ కనుక ముందుకు వెళ్ళండి. ఇక కుటుంబ స్థితి ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్టయితే కుటుంబంలో ఉండే సమస్యలు అనేవి క్రమక్రమంగా తగ్గుముఖం పడతాయి. ముఖ్యంగా గురువు దృష్టి అనేది 1వ ఇంటిపై ఉండడం వలన గత కొంతకాలంగా మీలో ఉన్న చికాకులు కానీ కోపం కానీ తగ్గి ప్రశాంతంగా మారిపోతారు.
అలాగే మీతో మీ కుటుంబ సభ్యులు కూడా చాలా వరకు సంతోషంగా ఉంటారు. వారికి మీకు మధ్య ఉన్న సమస్యలు కూడా తొలగిపోతాయి. ఎప్పుడూ కూడా మన యొక్క గ్రహాలు మనకు అనుకూలంగా లేవు అంటే మనం ఎలా ప్రవర్తిస్తామనేది మన చేతుల్లో కూడా ఆధారపడి ఉండదు. కొన్ని సందర్భాల్లో గొడవలు అధికంగా వచ్చేస్తూ ఉంటాయి. మనం కోపం కూడా అధికంగా చూపించేస్తూ ఉంటాం. దీని కారణంగానే సమస్యలు కుటుంబంలో కూడా ఎదురవుతూ ఉంటాయి. ఇంట్లో కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా మెరుగుపడటం, అలాగే బంధువులు లేదా మిత్రుల సహాయంతో మీరు కొన్ని ముఖ్యమైన పనులు కూడా పూర్తి చేయగలగటం వలన కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. ఏ సమయంలోనైనా కూడా మీరు కొత్త ఇంటికి మారటం కానీ, కొత్త ప్రదేశానికి మారటం కానీ జరుగుతుంది. 7వ ఇంటిపై గురువు సంచారం కారణంగా మీ జీవిత భాగస్వామితో మీకున్న సమస్యలు తొలగిపోతాయి. అంతేకాకుండా మీ జీవిత భాగస్వామికి వారి ఉద్యోగాల్లో కానీ, వ్యాపారాల్లో కానీ చాలా వరకు అభివృద్ధి సాధ్యమవుతుంది. దాని కారణంగా మీ కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడితే మీకు వారు సహాయంగా కూడా ఉంటారు. ఇంట్లో శుభకార్యాలు జరగటం వల్ల, బంధుమిత్రులు రావటం వల్ల మరియు కుటుంబం అంతా ఆనందంగా ఉండటం జరుగుతుంది. వివాహాది ప్రయత్నాలు చేస్తున్నటువంటి వృశ్చిక రాశి వారికి వివాహాది ప్రయత్నాలు ఫలించేటటువంటి అవకాశం ఉంది. సంతానం కలగడం లేదని సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి వారికి కూడా సంతాన యోగం కనిపిస్తూ ఉంది. అయితే పిల్లల విషయంలో, ముఖ్యంగా వృశ్చిక రాశి వారి పిల్లల విషయంలో దయచేసి ఎక్కువగా తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. అంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. మీ పిల్లలు ఏమనుకుంటున్నారు అనేది కూడా మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. అంటే వారి చదువు విషయంలో కానీ, వారి యొక్క పర్సనల్ జీవితంలో కానీ వారు ఏం చేయాలనుకుంటున్నారు అనేది మీరు తెలుసుకుని నిర్ణయాలు తీసుకోవాలి. మీకు నచ్చిన నిర్ణయాలు మాత్రం తీసుకోకూడదు. ఇక ఆరోగ్యం పరంగా ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్టయితే మీకు ఇన్ని రోజులు కూడా పని ఒత్తిడి కారణంగా అధికంగా అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఆరోగ్యం పరంగా అనుకూలంగానే ఉంటుంది కాబట్టి మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. 1వ ఇంటిపై గురుదృష్టి కారణంగా మీలో రోగ నిరోధక శక్తి పెరగటం వల్ల మీరు గతంలో ఉన్న ఆరోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ఈ సమయంలో మీరు శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంటారు. మరియు ఇతరులు కూడా ఆరోగ్యవంతమైన జీవితం గడపడానికి తగిన సలహాలు, సూచనలు కూడా మీరు ప్రోత్సహిస్తూ ఉంటారు. ఆరోగ్యం అయితే మెరుగుపడుతుంది. ఇక చదువు రీత్యా ఏ విధంగా ఉండబోతుందో చూసినట్టయితే కనుక ఉద్యోగం కొరకు పోటీ పరీక్షలు రాస్తున్న వారికి చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. దీర్ఘకాలికంగా మీరు మీ చదువులో ఏవైతే సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారో, ఏవైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో అవన్నీ కూడా దూరం అయ్యేటటువంటి అవకాశం ఉంది. కష్టపడి చదివితే కనుక మంచిగా మీ జీవితం ముందుకు వెళ్తుంది. ఏకాగ్రత చాలా అవసరంగా చెప్పవచ్చు. అన్ని విధాలుగా కూడా డిసెంబర్ 20 సాయంత్రం 6 గంటల లోపుగా కూడా మీ యొక్క జీవితంలో చాలా మార్పులు చూడగలుగుతారు. తర్వాత అంతా కూడా మీరు మంచి ఫలితాలు తప్పనిసరిగా చూస్తారని చెప్పడంలో కూడా సందేహం లేదు. అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది. మీరు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేది మాత్రం మీ ఆలోచన తీరు బట్టి ఉంటుంది. చూసారు కదా వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయేటటువంటి ఫలితాలు, వీరి యొక్క జీవితంలో జరగబోయేటటువంటి మార్పుల గురించి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ లో కానీ, ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా కనుక వృశ్చిక రాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.